ఆగస్టు 9 కామికా ఏకాదశి. మహాలక్ష్మి రాజయోగం పట్టే ఆ 3 అదృష్టరాశులు ఇవే. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మన హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ ఈ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ పవిత్రమైన ఏకాదశిని కామికా ఏకాదశి అని పిలుస్తారు. విష్ణుమూర్తి శయన ఏకాదశి తర్వాత వచ్చే ఈ ఏకాదశిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల దోషాలు తొలగిపోయి అపారమైన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈసారి ఆగస్టు 9వ తేదీ ఆదివారం నాడు వచ్చిన ఈ కామికా ఏకాదశి రోజున మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుంది. ఈ ఏకాదశి వచ్చేలోపు ఈ విషయాలు మీ కంటపడటం మీరు చేసుకున్న అదృష్టం. ఈ కామికా ఏకాదశికి ఒక అరుదైన మరియు అద్భుతమైన యోగం తోడైంది. ఈ పవిత్ర దినాన ఆకాశంలో ఏర్పడుతున్న గ్రహాల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది. కామికా ఏకాదశి రోజైన ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 3:48 చంద్రుడు మిథున రాశిలోకి అడుగుపెడుతున్నాడు. అప్పటికే అక్కడున్న కుజుడితో చంద్రుడు కలవడం వల్ల ఈ అద్భుతమైన రాజయోగం రూపుదిద్దుకుంటోంది. ఈ రాజయోగం 12 రాశులపై ప్రభావం చూపినప్పటికీ ముఖ్యంగా 3 రాశుల వారికి మాత్రం విశేషమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది. ముందుగా మిథున రాశి వారి విషయానికి వస్తే, కుజ చంద్రుల కలయిక ఈ రాశిలోనే జరుగుతుండటం వల్ల వీరికి వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి వీరు వేసే ప్రణాళికలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఇక రెండవది కన్యారాశి. వీరికి అదృష్టం పూర్తిగా వెన్నంటే ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఇక్కడ మీ ముఖం, అలాగే హస్తరేఖలు చూసి ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పి దానికి సరైన పరిష్కారం చూపుతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారానే ఈ జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన నెంబర్: గురూజీ రాజుగారు. సెల్ నెంబర్ 8328334329. తలపెట్టిన ప్రతి పని విజయవంతమై ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. మూడవది మకర రాశి. వీరికి కీర్తి ప్రతిష్టలతో పాటు భారీ ధనలాభాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణకు ఇది ఎంతో అనుకూలమైన సమయం కావడంతో సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈ పవిత్ర దినాన కేవలం మహాలక్ష్మి రాజయోగం మాత్రమే కాకుండా హర్షణయోగం కూడా కలిసి రావడం చాలా విశేషం. తిథులు, నక్షత్రాల సమయాలను ఒకసారి గమనిస్తే ఆగస్టు 9న ఏకాదశి తిథి ఉదయం 11:05 వరకు ఉంటుంది. అలాగే మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:45 వరకు, హర్షణయోగం రాత్రి 2:03 వరకు కొనసాగుతాయి. ఇంతటి శక్తివంతమైన రోజున విష్ణు పూజతో పాటు శివునికి రుద్రాభిషేకం చేయటం, మహామృత్యుంజయ మంత్రజపం చేయటం అత్యంత శ్రేయస్కరం. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో స్నానం చేసిన, పౌర్ణమి నాడు గంగా, గోదావరి నదుల్లో స్నానం చేసిన ఎంత పుణ్యం వస్తుందో, ఈ కామికా ఏకాదశి రోజున తులసీ దళాలతో స్వామిని పూజిస్తే అంతటి విశేషమైన ఫలితం కలుగుతుందని బ్రహ్మదేవుడే స్వయంగా నారదునికి వివరించాడు. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఆడవాళ్లు ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ఇక పూజా విధానానికి వస్తే, ఏకాదశి రోజున ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి ఇంటి ముందు అందమైన బియ్యపు ముగ్గులు వేయాలి. మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని,
గులాబీ చామంతి పూలతో పాటుగా మీ దగ్గర ఉన్న నగలతో అందంగా అలంకరించుకోవాలి. స్వామివారికి తులసీమాల సమర్పించడం చాలా ముఖ్యం. ఏకాదశి రోజున తులసిని కోయకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి ఆకులను సిద్ధం చేసుకుని మాల కట్టుకోవాలి. ఈ రోజున పిండి దీపాలు వెలిగించడం విశేషమైన ఫలితాన్నిస్తుంది. బియ్యపిండిలో కొద్దిగా పాలు పోసి ప్రమిదలు తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో ప్రమిదలో 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో 3 పిండి దీపాలు వెలిగిస్తే స్వామివారి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. పూజలో నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నం, అరటిపండ్లను సమర్పించాలి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు పూజ సమయంలో ఒక ఎర్రటి వస్త్రంలో 3 గుప్పెళ్ల బియ్యం పోసి మూటకట్టి ఓం శ్రీం శ్రీయై నమః అని 3 సార్లు జపించి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకుంటే ఆర్థిక కష్టాలు వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా 21 యాలకులను పసుపు దారానికి గుచ్చి స్వామి పటానికి మాలగా వేస్తే నెల తిరగకుండానే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. పూజ ముగిసిన తర్వాత ఒక కొబ్బరికాయను కొట్టి స్వామికి హారతి ఇచ్చి తులసి తీర్థాన్ని స్వీకరించి ఏకాదశి పూజను ముగించుకోవాలి. ఈ రోజున ఉపవాసం ఉండేవారు మంచంపైన అస్సలు కూర్చోకూడదు. మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అనారోగ్య సమస్యలు, నరదిష్టి పూర్తిగా తొలగిపోవటానికి ఒక పసుపు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయడం, పూజ గదిలో పసుపు కొమ్ములను పెట్టుకోవడం ధనాన్ని విశేషంగా ఆకర్షిస్తుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంటికి అడుగుపెడుతుంది. చివరగా ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు. ఎవరికీ డబ్బులు అప్పు ఇవ్వకూడదు. ఇతరుల వద్ద అప్పు తీసుకోకూడదు. అత్యంత శక్తివంతమైన దైవ వృక్షమైన రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల మీరు కోరుకున్నవన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ రోజున పేదలకు బెల్లం అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేనివారు కనీసం విష్ణు సహస్రనామాలు పఠించి మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ విధంగా దైవారాధన చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.